బసవ కళ్యాణం వెళ్ళిన. అక్కడ సదానంద ఆశ్రమం ఉన్నది. తర్వాత పోతే అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు. ఆ దత్తాత్రేయుడు విగ్రహం ఉంది, గణేశుని విగ్రహం ఉంది. అక్కడి నుంచి వెళ్ళాలి, 3-4 మెట్లు కిందికి దిగి వెళ్ళాలి. చెట్టు కింద ఉన్నాడు. చూసుకున్న తర్వాత అక్కడ ఇదేమిటి అన్న సార్, అక్కడ చరిత్ర చెప్తున్నారు. వాస్తవమైన చరిత్ర నేను చదవలే. బసవేశ్వర ఆ చరిత్ర చదివితే వస్తుంది సదానంద స్వామి ఆశ్రమం గురించి. ఎందుకంటే మాధవానంద స్వామి సరస్వతి యొక్క పీఠం ఉంది, అక్కడ ఫోటో ఉంది. ఇక్కడ తోట ఉన్నారు కదా రాంపూర్ దగ్గర, సరస్వతి అందరూ వాళ్ళే ఉంటారు వంశ పరంపరగా, వారి ఫోటో ఉంది. చూశాను, 3 కూడా ఉన్నారు. ఒక ఆయన నాకు మెసేజ్ పంపిడి 80 మంది సమాధులు ఉన్నాయట. వామ్ము, వాటి పేర్లు అదంతా నేను చూడలేదు. ఇక అది అంత దూరం అనుకున్నా. చూస్తే అక్కడ చిన్న మెట్లు ఉన్నాయి కిందికి, 4 మెట్లు ఉన్నాయి కిందికి, నీళ్ళు వస్తాయి. ఏమిటి అన్న ఇది అంటే, ఏం లేదు, బసవానంద మన స్వామి ఇక్కడ బసవానంద స్వామి కూర్చొని ధ్యానం చేసిండు, అప్పుడు నీళ్లు రావడం లేదు. కాశీ అమ్మవారిని ఆయన ప్రేరణ చేసిండు, కాశీ నుంచి గంగామాత నీళ్ళు వస్తున్నాయి, ఇప్పటికి వస్తున్నాయండి, ఆనాటి నుంచి ఈనాటి వరకు నడుస్తూ ఉన్నది అన్నాడు. మరి నేను చూస్తా అన్నాడు. లేదా అక్కడ ఒక పాము ఉన్నది అన్నాడు. అంటే ఎందుకున్నది అంటే, ఆయన ఉండేదట అప్పుడు పాము, అక్కడి నుంచి వచ్చిందట, అది అట్లే ఉండేదట గంగామాతతోటి. అంటే పైన ఉంటుంది కదా శంకరుడు దగ్గర, శంకరుడు ఇది కదా ఉన్నది అక్కడ, నువ్వు పోవడానికి వీల్లేదు. అంటే నాకేం కదా, దత్తాత్రేయుడే ఉన్నాడు, నాకు దత్తాత్రేయుడే పంపిస్తాను, పోతే దిగుతా చూస్తా అన్న. నీళ్ళు ఉన్నాయి, మెట్లు ఉన్నాయి, నువ్వు పర్మిషన్ తీసుకో, నువ్వెవరా ఎక్కడి నుంచి వచ్చినావు, వాళ్ళకి పోతానంటే ఏంది, నువ్వు పర్మిషన్ తీసుకోపో అన్నాడు. ఆయన పర్మిషన్ పోయి పర్మిషన్ అడిగాడు. ఆయన ఇంకొకరు అని చెప్పాడు, ఆయన నీకు ఇవ్వరు అన్నాడు. ఇదంతా వేస్ట్ అన్నాడు. దాని గ్రిల్ ఉన్నది, లాకేష్ ఉన్నది. అంటే మిమ్మల్ని పొమ్మని చెప్తలేను, ఉన్నది అని తెలియజేయడానికి. నీళ్లు కనబడుతుంటాయి. నాగదేవతది కూడా శిలా చెక్కి ఉన్నది దానికి, రాయికి. అది చూసుకున్నా, ఆహా ఎంత బాగున్నది అనుకున్నా. అక్కడి నుంచి ఇంకేమైనా ఉన్నాయా దత్త మందిరాలను ఎంక్వైరీ చేస్తే, ఒకటి బాంబే రూట్ ఉన్నది. ఇక్కడి నుంచి బసవ కళ్యాణం కూడా బసవేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. అద్భుతమైన విగ్రహం అది. బాబా, దాని ముందే భోజనశాల ఉన్నది, అన్నపూర్ణ భోజనం పెడతారు, సింపుల్ భోజనం పెడతారు. అది కూడా అక్కడి నుంచి ఈ బాంబే రూట్లో 10 కిలోమీటర్లు వెళ్తే బసవరాజు మహారాజు, ఈ బసవానంద స్వామి యొక్క శిష్యుడు ఆయనే. అంటే ఆయన అక్కడ ఆశ్రమం పెట్టిండు. పెద్దది దత్త మందిరం. అరే ఇంత పెద్ద దత్త మందిరం ఉన్నది ఎవరికి తెలియదు. ఏమిటి, 1000 మంది కూర్చోవచ్చు. కార్పెట్ వేస్తారట, ప్రోగ్రామ్స్, రేకుల షెడ్ ఉంది, కుర్చీలు ఉన్నాయి, అన్నీ వేస్తారట, ప్రోగ్రామ్ చేస్తుంటారు, అన్నీ ఉన్నాయి. అక్కడ స్వామి లేడు, వస్తారు అన్నారు. వచ్చిండు, భోజనం చేసిపోండి అన్నాడు. తర్వాత ఇంకో గురువు వచ్చిండు. ఆ గురువుని తీసుకుని పోయిండు, చెప్పిండు, యువకుడు మంచి బాగా చేస్తున్నాడు, ఆయనను రేపు బుక్ రిలీజ్ ఫంక్షన్ పెడతా, రావాలని కోరినా వారిని పిలుస్తా, యువకుడు ఆయన వస్తారు, అప్పుడు మాట్లాడతారు. ఆయన ఫోటో దిగాలంటే దిగినా, అది అయిపోయింది.